హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొదటి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. మనం ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్గా అయితే వినాయకుడిని పూజించిన తర్వాతే ఏదైనా ప్రారంభిస్తాం. విఘ్నాలు తొలగించే దేవుడు కూడా వినాయకుడు. పిల్లలకి విద్యను ప్రసాదించే దేవుడు వినాయకుడు. అందుకోసం పిల్లలైతే వినాయక చవితిని చాలా సరదాగా చేసుకుంటారు. వినాయకుడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అండి. విఘ్నేశ్వరునికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకోసం గరికనైతే కంపల్సరీ మనం వినాయక పూజలో పెట్టుకోవాలి. వినాయక పూజ చేయడానికి మేమైతే అంతా సిద్ధం చేసుకున్నాం. వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని అనుకుంటున్నాం. వినాయకునికి కలిసి అయితే పెట్టాలి కదా, దానికైతే అంతా సిద్ధం చేస్తున్నాం. మనం పూజ వినాయకుని మండపంలో వినాయకుడిని పెట్టినా ఫస్ట్గా అయితే పసుపుతో వినాయకుడిని రెడీ చేసుకోవాలి. ఇది ఏ పూజ చేసినా వినాయకుడిని అయితే మనం రెడీ చేసుకొని వినాయకునికి పూజ ముందుగా చేసుకోవాలి. అలాగే నేను కూడా కలిసి రెడీ చేసుకొని వినాయకుడిని పసుపు ముద్దను చేసుకొని కలిసినైతే రెడీ చేసుకున్నాను అండి. మేమైతే చాలా సంతోషంగా వినాయకుని పూజను అయితే చేసుకుంటున్నాం, మా పిల్లలు మేము. వినాయకునికి పువ్వులతో డెకరేట్ అయితే చేసుకుంటున్నాం. మాలను అయితే వేసుకొని మనం ఏ పూజకైనా పూలతో డెకరేట్ చేసుకుంటాం, అలాగే వినాయకుని కూడా డెకరేట్ చేసుకుంటాను. వినాయక స్వామిని ఎలా చూసినా అందంగా కనిపిస్తారు. వినాయక స్వామి అంటే అందం. మనం ఏ విధంగా వినాయక బొమ్మ చేసినా అది అందంగా కనిపిస్తారు. వినాయక చేతిలో లడ్డు అయితే పెట్టాలి. లడ్డు కూడా పెట్టేసాం. ఏ పూజకైనా శంకు మనకి శుభప్రదం. అలాగా మా బాబు శంకు అయితే ఊతున్నాడు. పువ్వులతో వినాయక స్వామిని డెకరేట్ చేసుకొని మండపం అంతా మంచిగా డెకరేట్ చేసుకొని పూజను అయితే స్టార్ట్ చేసుకున్నాం. అందరూ వినాయక చవితి చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే అది స్టార్టింగ్ పూజ కదండి, అందరూ చేస్తారు. ఆ పూజ స్టార్ట్తో అన్ని పూజలు అయితే మనకి స్టార్ట్ అవుతాయి. వినాయక మండపం అయితే రెడీ చేస్తాము. ప్రసాదం అయితే ఉండ్రాలు పెట్టుకొని వినాయకునికి సున్నుండలు అంటే ఇష్టమని సున్నుండలు కూడా పెట్టుకొని వినాయకుడి జంజం కూడా వేస్తాం. కథనైతే స్టార్ట్ చేసుకొని వినాయక పూజను అయితే చేసుకుంటున్నాం. మేమైతే అందరం ఒకే రంగు బట్టలు అయితే వేసుకున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది. బుద్ధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ, వినాయక స్వామి కూడా ఇష్టమైన రంగు ఆకుపచ్చ. అందుకని మేమందరం ఆకుపచ్చ రంగే బట్టలు వేసుకున్నాం. హారతి అయితే ఇస్తున్నాం.
హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. హారతి పాట అయితే అవుతుంది కనుక హారతి ఇస్తున్నాం. హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా తీసుకుంటున్నాం. అందరి మీద వినాయక స్వామి చల్లని చూపు ఉండాలని అనుకుంటున్నాం. అందరికీ పిల్లలకి విద్యా బుద్ధులు ప్రసాదించాలి వినాయక స్వామి. వినాయక స్వామికి అయితే అక్షింతలు వేసి నమస్కరించుకుంటున్నాం. స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం. మా పిల్లలు కూడా స్వామిని నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే వినాయక చవితిని చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాం. ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఫీలింగే వేరండి, ఆనందంగా అనిపిస్తుంది. మా వినాయక స్వామి అయితే పత్రితో ఎంత మంచిగా కనిపిస్తున్నారు. మా పిల్లలు అయితే వినాయక స్వామి దగ్గర బుక్స్ తెచ్చిపెట్టుకున్నారు. విద్యనిచ్చే స్వామి కాబట్టి బుక్స్ని పెట్టుకున్నారు. అలాగే సాయంత్రం అయితే నిమగ్నం చేయాలి కదండి, అందుకనే మా పిల్లలు వినాయక స్వామిని మండపం నుంచి నిమగ్నానికి రెడీ చేస్తున్నారు. మన ఇంట్లో వినాయక స్వామి ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. నిమగ్నం చేసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, కానీ అది తప్పదు కదా, నిమగ్నం అయితే చేయాలి. అందుకని మేము ఆ రోజు ఈవినింగ్ అయితే నిమగ్నం చేసాం. మా పిల్లలు నిమగ్నం చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి వినాయక స్వామిని ఇంట్లో పెట్టుకోవాలంటే. బాధగా అనిపించినా తప్పదు కదా, వినాయక స్వామిని అయితే నిమగ్నం చేయాలి. మా పిల్లలైతే వినాయక స్వామిని నిమగ్నం చేస్తున్నారు. నిమగ్నం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, బాయ్ అండి.